పిల్లలకు ఆవిడ దూరంలో ఉంటావు అనుకున్నాను. అర్చనంటే ఎవరు? నీకు లెటర్ రాసింది జైలు నుంచి. ఆల్ గాడ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఎదుటి వాళ్ళకి వచ్చిన ఉత్తరాల్ని ఎడాపెడా చదివి పారేసే నేను నాకంటూ జీవితంలో మొట్టమొదటిసారి వచ్చిన ఈ ఉత్తరాన్ని చించి చదవటానికి శివరైపోతున్నాను. లెటర్ రాసింది నేను అంటే తెలుసు అని చిరునవ్వు నవ్విన చెలి రాసిన తొలి ఉత్తరం. మొదట నేను రాసిన ఉత్తరం తను చదివినప్పుడు ఎవరో పిచ్చివాడు నన్ను ప్రేమిస్తున్నాడట అంది. ఎందుకు 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 చెప్పండి ఆల్ గాడ్స్. మీకు టాకింగ్ పవరే ఉంటే అవినీతికి ఈ దేశంలో వాకింగ్ పవర్ ఎలా వస్తుంది? నేనే చదువుతాను. ఇదేమిటి, నా చెయ్యి ఇలా షేక్ మస్తల్లా వడుకుతోంది. ఆడపిల్లను తొలిసారి కౌగిలించుకున్నప్పుడు వడుకుతుందంటారు. ఆడపిల్ల రాసిన తొలి ప్రేమ లేఖ చదివేటప్పుడు కూడా ఇంతేనా? ఇంతే కాబోలు. ఉత్తరమా, ఏముందే నీలో? ఆడపిల్ల కడుపులో ఉండేది ఆడో మగో స్కాన్ చేసి చెప్తారు. నిన్నేలా స్కాన్ చెయ్యాలి ఇప్పుడు? ఇప్పుడు ఒక పెగ్గు వేసి అప్పుడు నిన్ను చించి చదువుతా. క్షమించండి. ఆల్ గాడ్స్, ఇందులో అర్చన నో అని రాసిందో రేపటి నుంచి మీ అందరికి నో అర్చన, నో నైవేద్యం. స్వామి. మహారాజశ్రీ మీకు నమస్కరించి, ఎవరో తెలియని దాన్ని, ఎవరూ లేని దాన్ని, ఎవరికీ కాందాన్ని నన్ను చూసిన రోజు దగ్గర నుంచి మీ కళ్ళల్లో కనిపించిన ఆత్మీయత, మీ మాటల్లో వినిపించిన ఆర్ద్రత ఈ జన్మకు మర్చిపోలేను. ఉత్తరాలు రాస్తోంది మీరేనని తెలుసు, నన్ను ఇష్టపడుతున్నారని తెలుసు, నాతో 7 అడుగులు నడవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసు. మిమ్మల్ని ఎలా కాదనడం? మరణం తప్ప ఏదొచ్చినా పర్వాలేదనుకుంటాడు మానవుడు. మరణంలోనే గొప్ప సుఖం ఉందని తెలియక నేనిప్పుడు మనిషిని ప్రేమించలేను, మరణాన్ని ప్రేమిస్తున్నాను. మీరు తొందరపడక సుందర నయన అంటుండేవారు. భగవంతుడు తొందరపడమంటున్నాడు. మనుషులు బంతాట ఆడుతుంటే భగవంతుడు బ్రతుకాట ఆడుతుంటాడు. ప్రస్తుతం ఆ దేవుడు నాతో ఆ ఆటే ఆడుతున్నాడు. చెట్టు నుంచి కింద పడకుండా దోసిట్లో పట్టుకున్నా ఆ రాలిపోయే పువ్వు నేనే. ఏ రోజు పోతానో, ఏ గంటలో పోతానో డాక్టర్లు కూడా చెప్పలేని భయంకరమైన బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాను. అందుకే నన్ను మరచిపోమని ఎదురుగా చెప్పలేక ఈ ఉత్తరం రాస్తున్నాను. ఈ 4 రోజుల కాలంలో 4 జన్మల సంతృప్తినిచ్చింది మీ స్నేహం. దాన్ని జ్ఞాపకం పెట్టుకుని వెళ్ళిపోతాను. బహుశా జైల్లోనే కన్ను మూస్తానేమో. అర్చన.